మీరు ఎప్పుడైనా ఆలోచించారా, భూమి యొక్క ఆకర్షణ శక్తి, గ్రావిటీ, ఒక్కసారిగా లేకపోతే ఏమవుతుంది? శాస్త్రం చెబుతోంది, అప్పుడు మొత్తం బ్రహ్మాండం క్రమం తప్పి చెల్లాచెదురైపోతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఆగిపోతుంది. నక్షత్రాలు తమ స్థానం నుండి తప్పిపోతాయి. సముద్రాలు తమ హద్దులు చెరిపేసుకుంటాయి. పర్వతాలు ధూళిగా మారిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఖురాన్ ఈ దృశ్యాన్ని చాలా కాలం క్రితమే వివరించింది. నక్షత్రాలు చెదరిపోతాయి. సూరా అల్-ఇన్ఫితార్ 82:2. పర్వతాలు దూసిన ఉన్ని వలె అవుతాయి. సూరా అల్-ఖారియా 101:5. జనం చెదరిపోయిన చిమ్మచీమల వలె ఉంటారు. సూరా అల్-ఖారియా 101:4. ఈ ఆయతులు ప్రళయం దినం అంటే ఆఖరి న్యాయదినం సమయంలో జరిగే భయానక దృశ్యాలను వివరిస్తున్నాయి. అది కేవలం ఒక రూపకం కాదు, నిజమైన శాస్త్రీయ స్థితి. దీని నేటి సైన్స్ గ్రావిటీ కొలాప్స్ లేదా యూనివర్స్ బ్రేక్ డౌన్ అనే సిద్ధాంతాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ఖురాన్ మరియు శాస్త్రం రెండింటిలో ఒకే నిజాన్ని సూచిస్తుంది. ఈ విశ్వం స్వయంగా నడవడం లేదు, దాన్ని నిలబెట్టేది ఒక శక్తి, అదే సృష్టికర్త అయిన అల్లా. నేటి శాస్త్రం కూడా అంగీకరిస్తోంది, గురుత్వాకర్షణ లేకపోతే అన్నీ చెదరిపోతాయని. అయితే ఇది యాదృచ్ఛికమా? లేకపోతే ఇది ఒక పిలుపు, మనకు ఆ దృశ్యం వెనుక ఉన్న పరమ సత్యాన్ని గుర్తుచేసే ఆహ్వానం. ఒక సత్యం, దాన్ని కళ్లతో కాదు, హృదయంతో చూడాలి.